హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయే టాపిక్ హైపోథెసిస్ అన్నమాట. హైపోథెసిస్ అంటే ఇది ప్రాబబిలిటీ సంబంధించిన అనమాట, స్టాటిక్ రిలేటెడ్. అండ్ వాట్ ఈస్ హైపోథెసిస్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి? హైపోథెసిస్ టెస్టింగ్ ఇస్ ఏ స్టాటిస్టికల్ మెథడ్. సో నేను చెప్పినట్టుగా స్టాటిస్టికల్ మెథడ్ టు మేక్ ద డెసిషన్ బేస్డ్ ఆన్ డేటా. సో డేటాని బేస్డ్ అయ్యి డెసిషన్ని తీసుకోవటాన్ని హైపోథెసిస్ టెస్టింగ్ అని అంటాం అనమాట. స్టాటిస్టికల్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో వి చెక్ వెదర్ ద క్లైమ్ called an hypothesis about if the pollution is a true or not using the sample data. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం చెక్ చేస్తాం అన్నట్టు వెదర్ ద పొల్యూషన్ని పాపులేషన్ని చెక్ చేస్తాం, అది ట్రూ అయిందా లేదా అంటే. మొత్తం ఓవరాల్గా చెప్పుకొచ్చేది ఏంటంటే రిలేటెడ్ టు శాంపుల్ డేటా. డెసిషన్స్ అన్నీ శాంపుల్ డేటా మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, ఓకేనా? దాన్ని బట్టి మనం డెసిషన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో బేసిక్ టెర్మినాలజీ ఏంటి దీంట్లో? హైపోథెసిస్లో H0, H1, P వాల్యూ అండ్ సిగ్నిఫికెంట్ ఆల్ఫా లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో H0ని నల్ హైపోథెసిస్ అంటాం అనమాట. నల్ హైపోథెసిస్ అంటే ఏంటి? ఎజ్యూమ్స్ నో ఎఫెక్ట్ ఆర్ నో డిఫరెన్స్, అంటే ఏ ఎఫెక్ట్ లేనిది అండ్ ఏమి డిఫరెన్స్ లేనిది మనం H0గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే H1 అంటే ఎజ్యూమ్ సమ్ ఎఫెక్ట్ అండ్ డిఫరెన్స్, ఏదైనా డిఫరెన్స్ అయినా ఉండాలి అండ్ కొంచెమైనా ఎఫెక్ట్ అయినా ఉండాలి, దాన్ని H1గా కన్సిడర్ చేస్తాం అనమాట. పీ వాల్యూ అంటే ఏంటి? పీ నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద టెస్ట్ రిజల్ట్స్ అట్లీస్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ యాజ్ అన్ అబ్జర్వ్డ్, అంటే టెస్ట్ రిజల్ట్స్ బేస్డ్ అయ్యి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి? సిగ్నిఫికెన్స్ లెవెల్ని ఆల్ఫా అంటాం. అంటే థ్రెషోల్డ్ టు రిజెక్ట్ H0 కామన్లీ 0.05 అంటే 5% థ్రెషోల్డ్ని మనం యాక్సెప్ట్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ ద టర్మ్స్ అనమాట. మనం హైపోథెసిస్ అనగానే H0, H1, P వాల్యూ అండ్ సిగ్నిఫికెంట్ ఆల్ఫా. అండ్ ఆల్ఫాని మనం ఎక్కువ ఈ టర్మ్స్ని వాడతాం, ఓకేనా? దీంట్లో పైథాన్ కామన్ లైబ్రరీస్ ఏముంటాయి? ఇంపోర్ట్ scipy డాట్ స్టాట్స్ యాజ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంపోర్ట్ numpy యాజ్ np. సో ఈ విధంగా మనం టీ టెస్ట్ని టెస్ట్ చేయాలంటే చెక్ ఇఫ్ యావరేజ్ హైట్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ 165 సెంటీమీటర్ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇంపోర్ట్ చేసుకుంటారా చూపిస్తాను. సో మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ టర్మ్ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? శాంపుల్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అంటే విచ్ ఇస్ నథింగ్ డేటా, ఓకేనా? సో డేటా నెక్స్ట్. సో అండ్ వన్ శాంపుల్, ఒక శాంపుల్ని తీసుకుంటాం అనమాట, ఓకే? అంటే టీ టెస్ట్ బేస్డ్ అయ్యి, ఓకేనా? సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే సారీ, ఓకే డన్. సారీ, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకి ఇది మాడ్యూల్ అనేది ఆన్లైన్ కంపైలర్ రన్ అవ్వట్లేదు. మీరు ఆఫ్లైన్లో చూడండి, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటి? మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇక్కడ తర్వాత డేటా అనేది ఇచ్చాం, తర్వాత మనం 2 వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. సో మన ఇది టీ టెస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఈ కాన్సెప్ట్ అనేది వాడుతున్నాం అనమాట, ఓకేనా? సరే ప్రింట్ చేస్తాం, తర్వాత ఇఫ్ ఎల్స్ వాడతాం అనమాట. ఒకవేళ ఇఫ్ పీ వాల్యూ అనేది లెస్ దెన్ 0.05 అంటే రిజెక్ట్ నల్ హైపోథెసిస్, లేకపోతే ఫెయిల్ టు రిజెక్ట్ ద నల్ హైపోథెసిస్ అని ప్రింట్ అయ్యిద్ది అనమాట. ఆ విధంగా రన్ అయ్యింది. సో ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? కంపేర్ టెస్ట్ స్కోర్ ఆఫ్ 2 డిఫరెంట్ క్లాసెస్. 2 క్లాసెస్ని డిఫరెంట్ క్లాసెస్ని టెస్ట్ చేయాలంటే ఈ విధంగా టెస్ట్ చేయవచ్చు అనమాట. సో మనం ఇక్కడ 2 వాల్యూస్ తీసుకుంటాం అండ్ దాన్ని ప్రింట్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం చేయవచ్చు. నెక్స్ట్ ఏంటి? ఇది థర్డ్ వన్. సో ఇది ఒక సెకండ్ ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ chi-square టెస్టింగ్ అనమాట ఫర్ ఆల్ కేటగిరీ, ఓకేనా? అండ్ చెక్స్ ఇఫ్ జెండర్ ప్రిఫరెన్స్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ రిలేటెడ్ అని ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ కేటగిరైజ్ అండ్ టేబుల్ అనమాట. సో మనం టేబుల్ వైజ్నే చేసుకుంటాం అనమాట, ఓకేనా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇఫ్ వేరియబుల్ డిపెండెంట్ అయితే ఇది ప్రింట్ అయితే, నాట్ డిపెండెంట్ అయితే ఇది ఎల్స్ పార్ట్ అని ప్రింట్ అయ్యింది అనమాట. సో సమ్మరీ చార్ట్ ఏంటి? వన్ శాంపుల్ టీ టెస్ట్ అంటే కంపేర్ ద సింపుల్ మీన్స్ విత్ నోన్ వాల్యూ. 2 శాంపుల్ టెస్ట్ అంటే కంపేర్ మీన్స్ ఆఫ్ 2 గ్రూప్స్. chi-square టెస్ట్ అంటే కంపేర్ కేటగిరికల్
categorical variable అనమాట. So these are the hypothesis testing అనమాట. So H0, H1, P and the alpha అనమాట. So hypothesis testing is a statistical method to make the decision based on the data, and we check whether the claim and called a hypothesis about the population is a true or not using the same data. So these are the hypothesis testing అనమాట. మీకు అర్థమైంది కదా? Hope you like it. Thank you.